ప్రహ్లాద నారదుల వారు ఎంత గొప్పవాడు. వ్యాస అంబరీష శుకశౌనకులు ఈ పేర్లు ఇవన్నీ కూడాను. వీళ్ళందరికంటే ముందు ప్రహ్లాదుడే ముందు పేరు వచ్చింది. ఎందుకు అంటే అన్ని చోట్ల చూడగలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. దేవుడు ఉన్నారు అని వీళ్ళందరూ నమ్మారు, కానీ దేవుణ్ణి ప్రతి చోట చూడగలిగిన వాడు ప్రహ్లాదుడు. అందుకే ఈయనకు అగ్రస్థానాన్ని ఇచ్చారు ఋషులు అందరూ కూడాను. అందుకే ఆయన చిరంజీవత్వాన్ని ఇచ్చారు. ఆయనకి ఎప్పుడు కూడా చిరంజీవిగా ఉండిపోవాలి. ఇప్పటికీ స్వామివారు జీవించే ఉన్నాడు పాతాళంలో. ప్రహ్లాదుడు ఇప్పటికీ పాతాళంలో ఉన్నారు. రాఘవేంద్ర స్వామి ప్రహ్లాద అవతారంగా చెప్తూ ఉంటారు. అంటే రాఘవేంద్ర మఠం వెళ్తాం కదా, ప్రహ్లాద అవతారంగా చెప్తుంటారు. అందుకే దానికి నిదర్శనం ఏంటంటే ఈ రాఘవేంద్ర స్వామి పంచముఖ ఆంజనేయ స్వామిని ఉపాసించినప్పటికీ కూడాను రాఘవేంద్ర మఠంలో పైన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు కనపడుతూ ఉంటాయి. ఓకే, చూడండి, అంటే ఆ స్వామివారు ప్రహ్లాదుల వారే రాఘవేంద్ర స్వామి వారిగా ఉద్భవించి ఇవాళకి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నారసింహస్వామి వారిని, ఆయా భక్తుల్ని, నరసింహస్వామి భక్తుల్ని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి ఆరాధిస్తూ ఉంటారో, వాళ్ళని గౌరవిస్తూ ఉంటారో తప్పకుండా నారసింహ అనుగ్రహం కలుగుతుంది. మమ దేహికర అవలంబము, నాకు చేయూతనివ్వు స్వామి అని చెప్పి ఎవరైతే త్రికరణ శుద్ధిగా స్వామిని కొలుస్తారో తప్పకుండా స్వామివారు చేయూతనిచ్చి వారు అధపాతాళంలో ఉన్నా సరే పైకి తీసుకువచ్చి ఒక స్టేజిలో ఉంచగలుగుతారు.